M5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మార్కుల మండలం పాములపర్తిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించి వారితో గృహప్రవేశం చేయించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసలే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఈ ఎండల్లో పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కొండా దంపతులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కొండా మురళి. మంత్రి కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీనైతే టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకున్నారని, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేస్తే రౌడీ అనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రైలు ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధులలో సిబ్బంది అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే విజయవాడ డివిజన్ ఆపరేషన్ ఏడీఆర్ఎం శ్రీకాంత్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రైల్వే కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఏడీఆర్ఎం సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సమీపంలో ఉన్న పులికానుమ ప్రాజెక్టు దగ్గర చింతలకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పంట పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా సాగునీరు అందించుకుంటున్నారు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడున్న విద్యుత్ మోటార్లు, వైర్లు మరియు పైపులు పూర్తిగా కాలిపోవడం జరిగింది. టెక్కలి నియోజకవర్గం నౌపడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి మర్రిపాడు పంచాయతీ సెలగపేటలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిని డాక్టర్ ఎన్ నందిని 104 వాహనం ద్వారా వెళ్లి వైద్య సేవలు అందించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయాల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని తెలిపారు ఆలయ అధికారులు. జనగామ రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. చంపహిల్స్ శివార్లో రామకృష్ణను హత్య చేసిన సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భూ వివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. కరీంనగర్లో జరిగిన మహా జనసంపర్క అభియాన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతో కలిసి ఆర్టీసీ కాలనీలోని డాక్టర్ లక్ష్మణ్ ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని బహుకరించారు. గ్యాస్ సిలిండర్ పేలి 2కి గాయాలైన సంఘటన తెలంగాణ మేడ్చల్ మూడుచింతలపల్లి మండల అద్రాస్పల్లిలో చోటు చేసుకుంది. అద్రాస్పల్లి గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో ఖాళీ అయిన సిలిండర్ తీసి మరో సిలిండర్ బిగించాడు. గతంలో అడవి జంతువులను వేటాడుతూ నాటు తుపాకీతో పట్టుబడ్డాడు. బెయిల్పై బయటకొచ్చాడు. మళ్లీ ఇదే దారిని ఎంచుకుని అడ్డొచ్చిన భార్యను రోజు హింసించేవాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి. దీంతో భర్త దారుణాన్ని కొడిగట్టాడు. భార్యను నాటు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్చాడు. మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో యంగ్ వన్ కంపెనీ 840 కోట్లతో నిర్మించే వస్త్ర పరిశ్రమలకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఇందిరాగాంధీ విగ్రహాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. విగ్రహాన్ని మళ్లీ పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. నారా లోకేష్ పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న రాయలసీమకు ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని అంటున్నారని విమర్శించారు. పిఠాపురంలోని జరిగిన వారాహి విజయ యాత్రలో ఏపీ సీఎం జగన్పై చేసిన విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగా బదిలిస్తున్నారు. తాజాగా మంత్రి సిదిరి అప్పలరాజు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ప్రజలు ఇవ్వాలి తప్పించి ముష్టి అడిగితే వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని విశాఖలో జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య పెరుగుతోందని ఆ పార్టీ నేత తాతారావు అన్నారు. బీహార్, చంబల్ను మించేలా ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయన్నారు.